కొంతమందికి కాళ్ళల్లో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి నిజానికి అనేక కారణాలు, కానీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగటం. మీ కాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ పెరిగింది అంటానికి ఒక గుర్తుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని మీరు గమనిస్తే ఆ కొలెస్ట్రాల్ ఆధిక్యతను మీరు గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా అనేక ఆయుర్వేద ఔషధాలు అలాగే ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి కాళ్ళల్లో కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి గుర్తుగా కొన్ని లక్షణాలు, వాటి ప్రాధాన్యత, అలాగే అవి ఎందుకు వస్తాయి, ఈ మొత్తం సమాచారాన్ని అలాగే గృహ వైద్యాలని, ఇంటి చికిత్సల్ని, వీటన్నిటిని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాళ్ళల్లో అధిక కొలెస్ట్రాల్, దీనికి సంబంధించి 10 హెచ్చరికపూర్వకమైనటువంటి గుర్తులు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని మనం తెలుసుకుందాం. కాళ్ళల్లో కనిపించేటటువంటి ఈ లక్షణాలని మీరు గమనించాలి. కాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యల తాలూకు ఈ సంకేతాలు కానీ లేకపోతే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా నివారించుకోవాలంటే, అలాగే ఆ రక్తనాళాల ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే ముందుగా దాన్ని ఐడెంటిఫై చేయాలి. సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం అంటారు. అలాగే మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆ తర్వాత చక్కని ఇంటి వైద్యాలన్నీ ఉన్నాయి. వీటిని కూడా మీరు ఒక ప్రథమ చికిత్సలాగా తీసుకోవాలి. కాబట్టి మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి సంకేతాలు ఏమిటి వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది కాలు నొప్పి. ఈ లెగ్ మొత్తం కూడా ప్రీతమైన ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనిపిస్తుంది. కాళ్ళల్లో ధమనులు ఉంటాయి కదా, అంటే 2 రకాల సిరలు, ధమనులు. ఈ ధమనులు అంటే ఆర్టరీస్, వీటిలలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది వస్తుంది. PAD అంటారు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. ఈ పరిస్థితి అనేది తయారవుతుంది. దీంతో కాళ్ళలో విపరీతమైన నొప్పి, అలాగే తిమ్మిర్లు, ముఖ్యంగా గుంజటం, లాగటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు పెరుగుతాయి. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఉంది, నీరసం లేదా అలసట. ఈ కొలెస్ట్రాల్ సంబంధిత ఆ ధమని బ్లాకుల వల్ల ఏం జరుగుతుంది, రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో ఆ కాళ్ళలో కానీ ముఖ్యంగా కొద్ది దూరం నడిచిన తర్వాత విపరీతమైనటువంటి ఇక నీరసం వచ్చేస్తుంది. అంటే నడవలేమేమో అన్నట్టు అనిపిస్తుంది, లేదా విపరీతమైన అలసట కూడా కలుగుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం తిమ్మిరి, అలాగే ఒక జలధరింపు లాంటిది కూడా కలుగుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ నిక్షేపాలు నరాల పనితీరుని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నరాలకు కూడా బ్లడ్ ఫ్లో అవసరం. ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. దీంతో కాళ్ళల్లో తిమ్మిరి, అలాగే జలధరింపు లేదా పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, సూదులు గుచ్చినట్టు అనిపించడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంటుంది, పాదాలు చల్లగా ఉండటం. కొలెస్ట్రాల్ సంబంధిత ధమని షింక్ అయినప్పుడు సరిగ్గా రక్త ప్రసరణ ఉండదు కదా, దీంతో వెచ్చటి వాతావరణంలో కూడా పాదాలు నిరంతరం చల్లగా ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ ఫ్లో తగ్గింది. ఇప్పుడు మామూలుగా ప్రాణం పోయిన తర్వాత మనిషి శరీరం చల్లగా ఎందుకు ఉంటుంది, బ్లడ్ ఫ్లో లేకపోవటం వల్ల. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, బ్లడ్ ఫ్లో తగ్గటం వల్ల పాదాలు చల్లగా అనిపిస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ప్రధానంగా కాళ్ళ మీద జుట్టు రాలటం. కాళ్ళకు రక్త ప్రవాహం తగ్గటం వల్ల కాళ్ళలో అలాగే పాదాలపైన ముఖ్యంగా ఆ ధమనులు బ్లాక్ అయినప్పుడు ఆ ప్రాంతంలో జుట్టు అనేది ఉండదు, ఒక ప్యాచీ హెయిర్ లాస్లా కనిపిస్తుంది, లేదా అక్కడ జుట్టు పెరుగుదల అనేది తక్కువ కనిపిస్తుంది మిగతా ప్రాంతాలతో పోలిస్తే. ఇది అతి ముఖ్యమైనటువంటి లక్షణం, బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యాయి అనడానికి సూచన. ఇక చర్మంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళ ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కాళ్ళపైన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది, అలాగే నునుపుగా కూడా కనిపిస్తుంది, అలాగే అవుట్ స్ట్రెచ్డ్గా బిగుతుగా కూడా మారుతుంది. అలాగే లేత రంగులో లేదా నీలి రంగులో ఆ చర్మం అంతా కూడా మారుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, ఏదన్నా ఒక గాయం అయిందనుకోండి, పుండు అయిందనుకోండి, అది అంత ఫాస్ట్గా తగ్గదు, త్వరగా ఆ గాయం అనేది నయం కాదు. ఇది మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. కొలెస్ట్రాల్ సంబంధిత ఆ ధమని షింక్ అవుతుంది. అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ రక్త సరఫరా సరిగ్గా ఉండదు, అంటే బలహీనపడుతుంది. దీంతో కాళ్ళపైన గాయాలు ఒకవేళ అయితే, దెబ్బలు ఒకవేళ అయితే అవి త్వరగా తగ్గవు. ఎందుకంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఉండదు కాబట్టి. దీంతో హీలింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది, అంటే నయం కావటం అనేది ఆలస్యం అవుతుంది, లేదా క్రానిక్ అల్సర్స్, నాన్ హీలింగ్ అల్సర్స్ తయారవుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లయితే చేతిలో నాడి చూస్తామో అట్లా పాదాల్లో కూడా నాడి ఉంటుంది. ఆ నాడిని కనుక మనం టచ్ చేసి చూస్తే పాదాల్లో, కాళ్ళల్లో ఆ నాడి తగ్గుతుంది. అంటే మన స్పర్శకి తెలియదు.
దీంతో అక్కడ కొలెస్ట్రాల్ నిక్షేపాలు ఉన్నాయి ఎగువన అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ ధమని బ్లాక్ అయింది అనడానికి ఇది సూచన. ఈ ప్రాంతాలకి రక్త ప్రవాహం తగ్గింది అనడానికి గుర్తు ఏమిటంటే ఆ టచ్ చేసి చూసినప్పుడు అక్కడ ఆ నాడి అనేది తెలియదు, అంటే బ్లడ్ ఫ్లో అనేది తెలియదు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పాదాల్లో పుండు తయారవుతూ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ సంబంధిత ధమని కుంచుకుపోవటం వల్ల వచ్చేటువంటి పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్లో తీవ్రమైన, ఒకవేళ అది కాంప్లికేట్ అయితే తీవ్రమైన సందర్భాలలో, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ పాదాల్లో పుండ్లు ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటాయి. చిన్నగా ఇలా గీరుకుంటే చాలు పుండు తయారవుతాయి. ఇక అది కొద్ది సందర్భాలలో ఈ గ్యాంగ్రీన్ కూడా తయారవచ్చు. అంటే పిఐడి పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్లో అది బాగా ముందుకు వెళ్ళిపోతే, బాగా కాంప్లికేట్ అయినప్పుడు అప్పుడు ధమని పూర్తిగా బ్లాక్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ సరఫరా ఉండదు, అలాగే పోషకాలు కూడా అందవు. దీంతో అక్కడ గ్యాంగ్రీన్ అంటే కణజాలాల మరణం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో ఒక్కోసారి యాంపుటేట్ కూడా చేయాల్సినంత రిస్క్ ఉంటుంది. అయితే ఇలాంటి కాళ్ళలో తయారయ్యేటువంటి పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్కి చక్కటి ఆయుర్వేద చికిత్స ఉంది. ఇది మనం తెలుసుకుందాం వరుసగా. ముందుగా దీనికి సంబంధించి అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేదం ఎలా చూస్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ని శిరాగత వాతం అంటాం. ఇక్కడ శిర అంటే ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్, అంటే శిరలో దమలని ఈ పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ కదలిక అలాగే ప్రసరణ, దీనికి వాతం అనేది బాధ్యత వహిస్తుంది. ఏదైనా ఒక మూమెంట్కి కారణం వాతం, అలాగే ఫ్లోకి కూడా కారణం వాతం. అది దూషితం అవుతుంది. దాంతో ఆ కాళ్ళలో రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా రక్త సరఫరా అనేది జరగదు. దీంతో నొప్పి, తిమ్మిరి ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు అనుభవం అవుతాయి. మరి ఇలాంటి సందర్భాల్లో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, కొన్ని చక్కని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇన్ఫ్లమేషన్ తగ్గించేటటువంటి మూలిక గుగ్గులు లేదా గుగ్గిలం అంటారు. దీన్ని క్యామిఫోరా ముకుల్ అని బొటానికల్గా పిలుస్తారు. ఈ గుగ్గులు చెట్టు తాలూకు తుమ్మ బంకలాగా, వేప బంకలాగా ఇది ఒక బంక గుగ్గులు చెట్టు నుంచి వస్తుంది, నిర్యాసం. దీనికి ఇన్ఫ్లమేషన్ తగ్గించే నేచర్ ఉంది, అలాగే లిపిడ్స్ని తగ్గించే లక్షణాలు ఉంటాయి. అది దీని ప్రత్యేకత. గుగ్గులు లిపిడ్స్ అంటారు. ఈ లిపిడ్స్ శరీరంలో ఉండేటువంటి లిపిడ్స్ని తగ్గిస్తాయి. రోజుకి 2 సార్లు దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ మోతాదుగా గోరువెచ్చటి నీళ్ళతోటి తీసుకోవచ్చు. ఇది బ్లాకులను క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ప్రసరణ, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ప్రధానంగా స్క్రేపింగ్ యాక్షన్ అంటే లేఖన కర్మ దీని ప్రధానమైనటువంటి కర్మ. అంటే ఆ ఫ్యాట్ అంతా గీరేస్తుంది. ఎట్లయితే ఒక మన కొబ్బరి పీచుతోటి ఆ జిడ్డునంతా మనం తోముతామో అలాగే స్క్రేపింగ్ యాక్షన్ దీనికి ఉంటుంది. అలాగే సాధారణంగా ఇది బ్లడ్ సర్క్యులేషన్ డిజార్డర్ కాబట్టి దీంట్లో గుండె మీద పనిచేసేటువంటి అర్జున అంటే టెర్మినేలియా అర్జున బార్క్ను కూడా ఇస్తాం. ఈ అర్జున బెరడు దీనికి కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా ఈ పొడిని కానీ క్యాప్సూల్ని కానీ పాలతో తీసుకోవాలి. ఇది గుండెని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే రక్తనాళాలని కూడా బలపరుస్తుంది. దీంతో కాళ్ళకి రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది అల్లం, జింజిబర్ అఫిషినేల్. అల్లం దానికి ఘాటైనటువంటి రుచి ఉంటుంది కదా, అలాగే వేడి కూడా ఉంటుంది. ఈ రెండింటి ప్రభావంతో ఇది క్లాట్స్ని కరిగించే నేచర్ దీనికి ఉంటుంది. రోజుకి 1 లేదా 2 సార్లు ఆ పూటకి 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు తాజా అల్లం రసాన్ని కానీ లేదా శొంఠి పొడిని కానీ గోరువెచ్చటి నీళ్ళతో తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణని ఉద్దీపింపజేస్తుంది, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే నొప్పి నివారణగా కూడా పనిచేస్తుంది. ఇక గ్రంథోక్త ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ముందుగా చెప్పుకోవాల్సింది త్రిఫలా గుగ్గులు. ఈ త్రిఫలా గుగ్గులు మంచి కాంబినేషన్. త్రిఫలా ఏం చేస్తుందంటే ఛానల్స్లోకి చొచ్చుకుని వెళ్తుంది, గుగ్గులు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. త్రిఫలా గుగ్గులు కలిసినటువంటి ఈ ఫార్ములేషన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 1 నుంచి 2 మాత్రల చొప్పున గోరువెచ్చటి నీళ్ళతోటి తీసుకోవచ్చు. ఇది డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలలో బ్లాక్ని క్లియర్ చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే ఇంకొకటి అర్జున క్షీరపాకం, అంటే ఒక పాయసం లాగా అర్జున బెరడ్ని వండటం. అర్జున బెరడ్తోటి కూడినటువంటి ఈ పాల కషాయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు పూటకి 100 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవచ్చు. ఇది గుండెని పోషిస్తుంది, అలాగే గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి గుండె పంపింగ్ యాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, ఎఫెక్టివ్ పంపింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, కాళ్ళకి మంచి రక్త సరఫరా అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి దశమూల అరిష్టం. దశమూలాలు అలాగే ఇతర మూలికలతో తయారైనటువంటి ఈ పులియబెట్టినటువంటి మూలికా ద్రవం ఇది. రోజుకి 2 సార్లు పూటకి 15 నుంచి
30 మిల్లీలీటర్ అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు మోతాదుగా సరిసమానం నీళ్ళతోటి భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇది వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది, అలాగే కాళ్ళలో నొప్పి వాపుని కూడా తగ్గిస్తుంది. ఇక దీనికి మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది అల్లం, అలాగే వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి టీ. 1 కప్పు నీళ్ళకి 1 అంగుళం అల్లం ముక్కని, అలాగే 2 లవంగా వెల్లుల్లి తాలూకు గర్భాలని వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేయండి. ఈ టీని రోజుకి 2 సార్లు తీసుకోండి. దీంతో దీనికి వేడిని ఉత్పన్నం చేసే నేచర్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించే నేచర్ ఉంటుంది కాబట్టి రక్త ప్రవాహం మెరుగుపడుతుంది, వాపు తగ్గుతుంది. అలాగే మరొకటి వాతాన్ని తగ్గించే నువ్వుల నూనె. దీన్ని కాస్త వేడి చేసి మర్దన కోసం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మరీ డీప్ మసాజ్ మంచిది కాదు. స్నానానికి ముందు రోజుకి 2 లేదా 3 సార్లు 15 నుంచి 15 మినిట్స్ పాటు, అంటే 10 మినిట్స్ నుండి 15 అంటే ఒక పావు గంట పాటు కాళ్ళపైన ఈ వేడి చేసినటువంటి నువ్వుల నూనెతోటి సున్నితంగా మర్దన చేసుకోవాలి. నువ్వుల నూనె వాతాన్ని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, నొప్పిని దృఢత్వాన్ని ఇది తగ్గిస్తుంది, స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక అతి ముఖ్యమైనది పసుపు, పాలు. 1 కప్పు గోరువెచ్చని పాలకి 1/2 టీ స్పూన్ పసుపు పొడిని వేసి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, కాళ్ళల్లో నొప్పిని తగ్గిస్తుంది, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య చిట్కాలు, ఆహారం, జీవనశైలి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆహార విషయంలో మీరు జాగ్రత్త పడాలి. వండిన ఆహారాలు, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు అంటే 1/2 టీ స్పూన్ నెయ్యి, ఆలివ్ ఆయిల్, ఎందుకంటే వాటిలో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ADEK అనేది. కాబట్టి అసలు కొవ్వుని రెస్ట్రిక్ట్ చేసిన పని లేదు, హెల్దీ ఫ్యాట్స్ని తీసుకోవాలి. అలాగే వాతాన్ని శాంతింపజేసేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కొన్ని అవాయిడ్ చేయాలి. ఉదాహరణకు బాగా చల్లగా ఉండేవి సర్క్యులేషన్ తగ్గిస్తాయి, ఉదాహరణకు ఏసీలు ఇలాంటివి. అలాగే పొడి వాతావరణం కూడా సర్క్యులేషన్ తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా అవాయిడ్ చేయండి. మీ ఆహారంలో అల్లం, జీలకర్ర, ఇంకా పసుపు ఇలాంటి సుగంధ ద్రవ్యాలని మీరు చేర్చుకోవాలి. ఇక జీవనశైలి మార్పులు కూడా ముఖ్యం. ఈ ప్రెషర్ని ఇంప్రూవ్ చేయడానికి బ్లడ్ ఫ్లోని రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు నడవాలి. సైకిల్ దొక్కటం ఇంకా బెస్ట్. అలాగే మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ప్యాడ్ అంటారు, ఇది మరింత తీవ్రతరం అవ్వకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ స్మోక్ చేసే అలవాటు ఉంటే లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్, ఫ్యాట్ మళ్ళీ రక్తనాళాల్లో చేరటం ఉంటుంది. స్మోకింగ్ మీకు తెలిసిందే, రక్తనాళాలన్నీ బ్లాక్ అవుతాయి. ఈ 2 కూడా ఎంత మాత్రం మంచిది కాదు. యోగా, ధ్యానం, అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అన్నిటికీ మించి కొన్ని ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఈ బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ కాళ్ళని కాస్త ఎత్తుగా ఉంచండి. అలాగే సౌకర్యంగా ఉండేటటువంటి, వదులుగా ఉండేటటువంటి పాదరక్షల్ని మీరు ధరిస్తూ ఉండండి. అలాగే ఎక్కువ కూర్చోకండి, ఎక్కువసేపు నిలబడకండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనేది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఒకవేళ ఇలా మీకు పాదాల్లో నొప్పి వస్తూ ఉంటే ఆ నొప్పికి కారణం ఏమిటి అనేది మీకు తెలియకపోతే, అంటే అది సయాటికా కాదు, లేకపోతే థైరాయిడ్ కాదు, లేకపోతే ఇతర కారణాలు ఏమి కాదు, అయినప్పటికీ నొప్పి వస్తూ ఉంటే అప్పుడు ఒకవేళ మీరు ఏదన్నా క్యాజువల్గా బ్లడ్ టెస్ట్ చేయించుంటే దాంట్లో లిపిడ్ ప్రొఫైల్స్ అనేవి హైగా ఉన్నాయా, ఆ తర్వాత మీరు దాన్ని తగ్గించుకోవడానికి, ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మందులు వాడితే ఈ పాదాల నొప్పి తగ్గిందా, తగ్గలేదా, అసలు దీనికి సంబంధించి మీరు ఆయుర్వేద వైద్యం ఏమైనా తీసుకున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ నొప్పులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.